ఎర్రటి ఎండలో నీళ్ళే దొరకనోడికి చెట్టు కింద చల్లటి చల్ల దొరికినట్టు మార్కెట్లో అసలు నిమ్మకాయలే దొరకడం లేదు. దొరికినా కూడా రేటు చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఈ నిమ్మకాయలు ఇచ్చారు. నిమ్మకాయల్ని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టామంటే అవి 10-15 రోజుల కంటే కూడా ఎక్కువగా ఉండవు. కాబట్టి ఇలా కానీ ఫాలో అయ్యారంటే ఈ నిమ్మకాయ రసాన్ని 6 నెలల వరకు కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నిమ్మకాయల్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని జ్యూస్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. నాకు ఒక డౌట్, నా దగ్గర ఉండే లెమన్ స్క్వీజర్ పాడైపోయిందా లేకపోతే అందరు తింటేనా? దాంతో ఎంత గట్టిగా పిండినా సగం జ్యూస్ మళ్ళీ నిమ్మకాయలోనే ఉండిపోతుంది. నిమ్మరసంలో సాల్ట్ కలపకపోతే చేదొచ్చేస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ అయినా లేదంటే కొద్దిగా షుగర్ అయినా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ని తడి ఏమీ లేకుండా ఉండే ఒక గాజు బాటిల్ గానీ లేదా ప్లాస్టిక్ బాటిల్ గానీ తీసుకొని అందులో ఈ నిమ్మరసం వేసేసుకొని బాటిల్ కి టైట్ గా క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవడమే. డీ ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవచ్చు. ఇది మనకి 6 months వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది.